హలో హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ ఎ వెరీ స్మాల్ లాగ్. సో ఇది రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ జర్నీ చేసినప్పుడు తీసిన చిన్న లాగ్. ఇది మనకి రాజమండ్రి రైల్వే స్టేషన్. సో దీనికి ఆపోజిట్లోనే మనకి రైల్ కోచ్ రెస్టారెంట్ ఉంటుంది. రీసెంట్గా మనం చాలా వింటూనే ఉన్నాం, ఏరోప్లేన్ రెస్టారెంట్ అని, రైల్ కోచ్ రెస్టారెంట్, ట్రైన్ రెస్టారెంట్, రోబో రెస్టారెంట్, అలాగే ఇది ఒక రైల్ కోచ్ రెస్టారెంట్. సో ఇక్కడ మనకి ఫుడ్ అవైలబిలిటీ ఉంది, టిఫిన్స్ అలాగే టీ స్నాక్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈయన రాజరాజ నరేంద్రుడు, ఒక రాజు. ఈయన పేరు మీదగానే రాజమండ్రికి పేరు వచ్చింది, రాజమహేంద్రవరం అని చెప్పి పేరు వచ్చింది. సో ఆయన యొక్క ఆయన యొక్క ఒక శిలా విగ్రహం. నెక్స్ట్ ఈ రైల్వే స్టేషన్ పెట్టిన లైటింగ్ అనేది కొంచెం కలర్ఫుల్గానే ఉంది, చూడడానికి చాలా బాగుంటుంది. మనం లోపలికి వెళ్ళగానే టికెట్ తీసుకుని సికింద్రాబాద్ వరకు ట్రైన్ టికెట్ తీసుకుని ట్రైన్ ఎక్కేసాం. ఇది ట్రైన్ జర్నీలో మనకి రోడ్ క్రామ్ రైల్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, అది చాలామంది తెలుసు. దాని నుంచి మనకి హ్యావ్లాక్ బ్రిడ్జ్ లేదా పాత బ్రిడ్జ్ అంటాం మనం. ఆ బ్రిడ్జిని చూస్తే దానికి లైటింగ్ పెట్టారు. ఆ లైటింగ్ మాత్రం హైలైట్గా ఉంటుంది. మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది మన పాత బ్రిడ్జ్ మీద పెట్టిన లైటింగ్. అది చూడడానికి అంటే కలర్స్ మారుతూ ఉంటుంది. నైట్ టైం చూస్తే మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది, అలాగే డే టైం కూడా చాలా బాగుంటుంది అనుకోండి. ఇప్పుడైతే అది వాడుకలో లేదు. దాని పక్కనే ఇంకొక బ్రిడ్జ్ వచ్చేసింది. ఇది బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు వేసిన బ్రిడ్జ్. అది ఇలా ట్రావెలింగ్లో మనకి హైదరాబాద్ వచ్చిన తర్వాత మన ట్రైన్ పక్కన పెట్టారు, ఎందుకంటే ఇంకొక ట్రైన్ క్రాస్ అవ్వడం కోసం. ఇది ఈ చిన్న లాగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.